హలో యువర్స్, వెల్కమ్ టు నర్సా పలుకులు. ఈరోజు మనం నర్సా పలుకులు టాలీవుడ్ మూవీ అప్డేట్స్, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి తెలుసుకుందాం. ముందుగా అప్డేట్స్ వచ్చి రాజమౌళి డైరెక్షన్ వచ్చిన బాహుబలి 1 and 2 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాహుబలి ది ఎపిక్ అనే కొత్త వర్షన్ని డిజిటల్లో అక్టోబర్ 13వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు. ఇది బాహుబలి 1, 2 కాకుండా 2 సినిమాలు కలిపి ఒకే వర్షన్లో రిలీజ్ చేస్తారు. బాహుబలి అనేది ఒక సినిమాటిక్ వండర్. ఇండియన్ సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప సినిమా బాహుబలి. అలాంటి గొప్ప సినిమాని సింగిల్ మూవీగా ఎడిట్ చేసి రాజమౌళి అక్టోబర్ నెలన డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారు. ఇది కంప్లీట్గా డిఫరెంట్ వర్షన్. ఇందులో చాలా వరకు క్యారెక్టర్ సాంగ్స్ ఉండవని, తమన్నా సీన్స్ కట్ అయిపోయి పచ్చబొట్ట సాంగ్స్గా కట్ చేశారని ఇన్సైడ్ టాక్. బాహుబలి అనేది ఒక సినిమాటిక్ వండర్. అలాంటి సినిమాని ఒక మూవీగా తీయటం అంటే మాటలు కాదు. మరి రాజమౌళి ఈ సినిమాని 1 మూవీగా ఎలా ఎడిట్ చేశారు అనేది క్యూరియాసిటీ ఇప్పటికీ జనాలు ఉంది. ఈ సినిమా ఇప్పటికి కూడా డిజిటల్ వస్తే ఖచ్చితంగా సూపర్ హిట్ కెపాసిటీ ఉన్న సినిమా. అంత గొప్పగా తీశారు రాజమౌళి. అందుకే బాహుబలి 1, 2 ఇండియన్ హిస్టరీని తిరిగి రాసే స్థాయిలో హిట్ అయినాయి. అలాంటి సినిమా ఇప్పుడు మళ్ళీ యానివర్సరీ సందర్భంగా డిజిటల్లో మళ్ళీ రాబోతుంది. సో లెట్స్ హోప్ ఈ వర్షన్ ఎలా ఉంటున్నది అనేది డీలో చూసి తెలుసుకుందాం. తర్వాత మూవీ అప్డేట్ వచ్చి వార్ 2. జూనియర్ ఎన్టీఆర్ త్రిపుర తర్వాత చేస్తున్న మొదటి బాలీవుడ్ మూవీ, అలానే డెబ్యూ మూవీ. దానివల్ల చిన్న తెలుగు స్టేజ్తో పాటు ఇండియా వైడ్గా చాలా హైప్స్ పెరిగాయి. అలానే ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో ఒక స్ట్రాంగ్ బేస్ని ఏర్పాటు చేసుకుంటానని, తాను ఒక ల్యాండ్ మార్క్గా నిలిచిపోయి ఒక సూపర్ హిట్తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తారని ఫ్యాన్స్తో పాటు అందరూ నమ్మారు. ట్రైలర్, టీజర్ చూసిన తర్వాత కూడా కొంచెం నిరాశ అనిపించిన సినిమా హిట్ అవుతుందని అందరు నమ్మితే, తీరా చూస్తే అదొక పాతపడ్డ సినిమా, అవుట్డేటెడ్ స్టోరీతో అయాన్ ముఖర్జీ తీసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశపరిచారు. ఇలా 120 కోట్ల బడ్జెట్తో తీసిన సినిమా వరల్డ్ వైడ్గా 244 కోట్లు వసూలు చేసింది. అది 3 రోజుల్లో. టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చి 428 క్రోర్స్గా నిర్ధారించబడింది. సినిమా అంతా వసూలు చేసిన ఫ్లాప్గా నిలిచి ఆడియన్స్తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి తీవ్రంగా నిరాశపరిచింది. ఒక మంచి ఎంట్రీ ఇస్తా అనుకుంటే ఫ్లాప్గా జూనియర్ ఎన్టీఆర్ స్టార్ నిలిచిపోయింది. తర్వాత మూవీ వచ్చి కూలీ. వార్ 2కి మొదటి నుంచి చాలా టఫ్ కాంపిటీషన్. అలానే అన్నిట్లోనూ వార్ 2 కన్నా పైన సినిమా. లోకేష్ దర్శకత్వం, రజనీకాంత్ హీరోగా, నాగార్జున విలన్గా చేస్తున్న సినిమా. సూర్య సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో లోకేష్ కనకరాజు ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో విలన్గా నాగార్జున, అలానే స్పెషల్ గెస్ట్ అపియరెన్స్ అమీర్ ఖాన్ నటిస్తుంటో సినిమాకి హైపు అమాతం ఆకాశం అంత ఎత్తుకు ఎదిగింది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఒక్కసారిగా అంచనాలు తలకింద చేసింది. సినిమాలో చెప్పింది ఒకటి, కానీ సినిమాలో చూపించింది ఇంకోటి. ఇలా జనాలు మోసపోయిన ఫీలింగ్స్తో సినిమాకి యావరేజ్ టాక్ ఇచ్చారు. సినిమా స్మగ్లింగ్ మీద ఉంటుందని చెప్పి ఒక రివెంజ్ డ్రామాగా తీయటం అనేది తట్టుకునే విషయం. అట్లానే చాలా మోసపోతున్న విషయం అనిపించింది. అలానే సినిమా చూసి నాకు కూడా సినిమా మీద రివ్యూ ఇవ్వాలని ఆసక్తి లేకపోవడంతో నేను రివ్యూ ఇవ్వలేదు. తర్వాత యావరేజ్ టాక్తో కూడా ఈ సినిమా వార్ 2కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చి వరల్డ్ వైడ్గా 500 కోట్లు వసూలు చేసి హిట్గా నిలిచింది. కానీ సినిమా ఈ స్థాయి కాదని 1000 కోట్ల సినిమాని ముందుంచి అంచనా ఉంది. కానీ అనిరుద్ధ్ రవిచంద్రన్ ఇచ్చిన మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్స్ కానీ తన స్థాయికి కానీ, రజనీకాంత్ సినిమా రేంజ్కి కానీ ఉన్నాయని అనిపించలేదు. ఇంట్రో సాంగ్ కూడా అంత మాత్రంగా ఉంది. విక్రమ్లో కానీ, ఖైదీలో కానీ ఆ రేంజ్ వైబ్స్ వచ్చాయంటే అది లేదు. అలానే మిగతా సాంగ్స్ కూడా సోసాగా ఉన్నాయి. అలానే అమీర్ ఖాన్కి ఇచ్చిన బీజిఎం కూడా బాగానే ఉన్నా తన క్యారెక్టర్ ఫన్నీగా డిజైన్ చేయడం అనేది బాధ్యతకు విషయం. అనిరుద్ధ్ రవిచంద్రన్గా మ్యూజిక్ డైరెక్టర్గా ఫెయిల్ అయ్యాయని చెప్పాలి. తర్వాత మూవీ వచ్చి ఘాటి. అనుష్క శెట్టి మెయిన్ లీడ్లో క్రిష్ జాగమూర్ దర్శకత్వంలో యువ క్రియేషన్స్ వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా ఘాటి. ఈ నెల ఏప్రిల్ 18న రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్తో నడిచిన సినిమా. అనుష్క శెట్టి పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా కథలో లోపం, కథలో బలహీనత సినిమాని కొంచెం దెబ్బతీసాయని చెప్పాలి. కొంచెం పాజిటివ్ టాక్తో వచ్చిన సినిమా కలెక్షన్స్ అని అంతగా రాబట్టలేకపోయింది. బాహుబలి తర్వాత
అనుష్క చేస్తున్న మొదటి లేడీ ఓరియంటెడ్ మూవీ ఇదే కావటం విశేషం. మధ్యలో సైజ్ జీరో రుద్రమదేవి చేసిన అది ఎంతగా ఆగకపోవటం, కొన్నేళ్ళు గ్యాప్ తీసుకొని ఈ సినిమా తీయటం ఇదిగా నిరసపరచడంతో స్వీటీ తాత సినిమా ఆలోచిస్తుంది. తాత మూవీ వచ్చి మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ మూవీ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్గా వస్తున్న సినిమా ద మ్యాడ్ స్క్వేర్. ఇది కూడా ఆద్యాంతం నవ్వులు పూయిస్తూ జనాలు ఎంతో ఆనందింపజేసి సూపర్ హిట్గా నిలిచింది. 24 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీసులో 38 కోట్లు వసూలు చేసి సూపర్ డూపర్ హిట్గా నిలిచి టేబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ అందరికీ నిలబెట్టిన సినిమా ఓవర్ కామెడీ ఉన్న లెంతీ అనిపించిన ట్రాక్ తప్పిన సినిమా వినోదాత్మకంగా ఉండటంతో ప్రేక్షకులు నచ్చి ఈ సినిమాని ప్రేక్షకులు సూపర్ హిట్గా నిలిచారు. తర్వాత మూవీ అప్డేట్ వచ్చి మిరాయి. తేజ్ సజ్జా హీరోగా, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళు నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు నిర్మించిన మూవీ మిరాయి. మంచు మనోజ్ ఫస్ట్ టైం విలన్గా చేస్తున్న మూవీ. ఈ సినిమా సూపర్ ఫ్యాంటసీ జాన్లో వచ్చిన మూవీ. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 60 కోట్లు, కానీ కేవలం 5 రోజుల్లోనే 55 కోట్లు వసూలు చేసి హిట్గా నిలిచింది. సినిమాలో కంటెంట్ పరంగా సూపర్గా ఉండటంతో ఈ సినిమా జనాలకు నచ్చి హనుమాన్ తర్వాత తీస్తున్న మూవీ. అలానే తన ఛాయిస్ ఆఫ్ మేకింగ్ రాంగ్ కాదని తేజ్ సజ్జా మరోసారి అనిపించి ఇంకో హిట్ తన ఖాతాలో వేసుకొని పాన్ ఇండియా స్టార్కి ఎదిగే అవకాశం అని నిరూపించుకుంటున్నారు. మంచు మనోజ్ కూడా ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చి తన సెకండ్ ఇన్నింగ్స్లో బాగా రాణిస్తానని ఆశిద్దాం. దిస్ ఈస్ ద టాలీవుడ్ అప్డేట్ ఫ్రమ్ మై ఛానల్. స్టే ట్యూన్ ఫర్ more updates. Thanks for watching.